హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేనైతే ఏమేమి పనులు చేస్తున్నాను మీకు చూపించాలనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ అయితే స్నానం చేసి దీపం పెట్టుకోవడానికి తులసమ్మ కాడికి వచ్చాను. తులసమ్మ కాడి నుంచి చిన్న ముగ్గేసుకొని ఇలా మంగళవారం కదా అని చెప్పి పసుపు కుంకుమతో నేను ప్రతి మంగళవారం శుక్రవారం అయితే ఏమో తులసమ్మను పూజించుకుంటాను. తులసమ్మ పూజించుకుంటే నేనైతే నైవేద్యంగా టమోటాలు పెట్టాను. ఈరోజు ఇంత దీపారాయణ చేస్తుంటే గాలికైతే అసలు నిలవట్లేదు, కానీ అందుకొని ఒక పైపు ఉంటే దాన్ని అడ్డం పెట్టుకుంటున్నాను. ఇంతటితో నా దీపారాధన అయితే అయిపోయినది. తర్వాత అయితే నెక్స్ట్ నేను ఏమేమి పనులు చేశాను, నా దీపం అయితే ఎలా వెలుగుతుందో చూడండి. అట్లా ఒకటే గాలి వస్తూ ఉన్నది. ఆ గాలి వల్ల అది మారిపోతుంది. అని అంతలోకి మళ్ళీ తర్వాత పిల్లలకి స్నాక్స్ ఏమన్నా స్నాక్స్ పెట్టాలి కదని చెప్పి ఏం చేద్దామండి అంటే మినుములు మన ఎండబెట్టని చెప్పి ఆ మినుములు తీసుకున్నాను. మినుములు తీసుకొని స్లో ఫ్లేమ్లో బాగా స్లో ఫ్లేమ్లో ఇది బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత హైలో వేయించుకుని కొంచెం మాడిపోతాయి. అందుకు నేను స్లోలో పెట్టుకొని వేయించుకుంటాను. స్లోగా వేయించుకుంటామంటే వేగుతూ ఉన్నాయి. తర్వాత అయితే వీళ్ళ పిల్లలు అయితే ఎప్పుడు బాదం పప్పు జీడిపప్పు అయితే విడిగా తింటాం లేదు. సరే దీంట్లో వేద్దామని చెప్పేసి కొంచెం జీడిపప్పు బాదం పప్పు వేసాను. అవి అయితే స్లో ఫ్లేమ్లో వేగిపోయాయి. వేగిన తర్వాత చల్లార్చిన తర్వాత కొంచెం చల్లార్చిన తర్వాత అంతలోకి మిక్సీ పెట్టుకున్నాను. మిక్సీ పెట్టుకున్న తర్వాత ఇంకా దాంట్లోకి బెల్లం అయితే నేను పొడే వాడతాను. ఎప్పుడు పొడి తెచ్చి పెట్టుకున్నాను బెల్లం పొడి. ఆ బెల్లం పొడి వేసుకొని నెయ్యి ఉంటే నెయ్యి వేసుకొని కలుపుకున్నాను. నేనైతే ఈ విధంగా సున్నుండలు చేశాను. మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ఇదిగో నెయ్యి కొంచెం బెల్లము కలుపుకొని ఉండల్లాగా చేసుకుంటున్నాను. చిన్న చిన్నవి పెద్ద పెద్ద అయితే పిల్లలు అయితే వేస్ట్ చేసేస్తారు. ముందైతే చిన్న చిన్నవి చేసుకుంటారు. వాళ్ళైతే ఇష్టంగా తినరు. కానీ బాబు ఎందుకోనో సున్నుండలు అడిగాడు. సరే బాబు అడిగాడు కదా అని చెప్పి చేద్దామని సున్నుండలు చేస్తున్నాను. సున్నుండలు అయితే ఇంతతో నాకు ఫినిష్ అయిపోయాయి. నెక్స్ట్ మళ్ళీ మా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏమేమి స్నాక్స్ అడుగుతారు కదా రాగానే సున్నుండలు అయితే స్కూల్కి ఎత్తుకోవడానికి అయితే స్నాక్స్ చేస్తాను. సున్నుండలు చేశాను. స్కూల్ నుంచి రాగానే మళ్ళీ స్నాక్స్ అడుగుతారని చెప్పి సరే చికెన్ ఉంది కదా చికెన్ కొంచెం చిట్టి గారెలు చేస్తే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. విడిగా గారెలు తింటారు. చికెన్ కాంబినేషన్ అయితే గారెలు బాగా తింటారు. అందుకని చికెన్ చేద్దామని సరే ఇంట్లో చికెన్ ఉన్నది. చికెన్ చేసి కొంచెం ప్యాన్ పెట్టిన తర్వాత నేను ముందే చికెన్లో అయితే కొంచెం నూనె ఆయిల్ వేసి కారం ఉప్పు సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి ముందే పెట్టుకున్నాను. తర్వాత ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో అయితే వేసుకున్నాను. స్లో ఫ్లేమ్లోనే చేస్తాను నేను ఏదైనాను. స్లో ఫ్లేమ్లో వేగుతూ ఉంటే కొంచెం తర్వాత పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం టమోటాలు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ గ్రైండ్ చేసేసి పెడేసి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా ముందే. ఇప్పుడు ఏం వేస్తానంటే గరం మసాలా పొడి జీలకర్ర పొడి కొంచెం మిరియాల పొడి వేస్తున్నాను. వేసిన తర్వాత కొంచెం ఉడుకుతుంది. అంతలోకి ఫినిష్ అయిపోయింది. లాస్ట్ ఫినిషింగ్లో అయితే కొంచెం నేను కొత్తిమీర వేస్తాను. తర్వాత చిన్న దాంట్లో సర్వే చేసుకున్నాను. తర్వాత ఏం చేశానంటే ఇప్పుడు చికెన్ అయితే అయిపోయింది కదా, తర్వాత గారెలు తీసుకుంటున్నాను. గారెలు చేయాలి కదా, ఫస్ట్ గారెలు అయితే ముందే మార్నింగే నానబెట్టుకున్న తర్వాత కడుక్కొని ఒకసారి ముందే కడుక్కుంటాను. మళ్ళీ తర్వాత అయితే మళ్ళీ వేసేటప్పుడు అయితే కడుక్కున్న తర్వాత మిక్సీ పెట్టిన తర్వాత నేనైతే ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి కలిపెట్టుకుంటాను. కలిపెట్టి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు చేస్తాను. వెంటనే అయితే చేయను. వెంటనే చేస్తే ఏదో గట్టిగా ఉండే నేను మిక్సీ పెట్టాను కదా, కొంచెం ఒక 10 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ ఆగితే కొంచెం రిసిపీగా ఉంటాయని చెప్పి గారెలు అయితే చేస్తున్నాను. ఆ టైం చూస్తే 4:20 అవుతున్నది. పాప వాళ్ళు అయితే వచ్చే టైం అయింది. పాప బాబు వచ్చేస్తారు. వాళ్ళు రంగానే ఏం చేసావు అంటారు. సరే ఇలా గారెలు అంటే వాళ్ళు ఇష్టంగా తినరు. గారెలు అనగానే అబ్బా వద్దన్నారు. తర్వాత మళ్ళీ చికెన్ చేశాను దాంట్లో కంటే సరే పెట్టు అంటున్నారా. సరే వచ్చారు కదా అని చెప్పేసి నేనైతే పెట్టిస్తాను. వాళ్ళు తింటున్నారు. తినంగానే బాగుందన్నారు.